శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణపతి నమః మార్చి 2 నుండి 8వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందనేది చూద్దాం. మా యొక్క గంటల పంచాంగం అనేది అవైలబిలిటీగా ఉంది. మంగళవారి గంటల పంచాంగం మీ యొక్క ఆదరాభిమానాలు తో రచించినటువంటి గంటల పంచాంగం మంగళవారి గంటల పంచాంగం అనేది హైదరాబాద్లో ఉన్నటువంటి లలిత బుక్ డిపోలోను మరియు అదేవిధంగా వెంకటేశ్వర బుక్ డిపోలోను అలాంటి కొద్ది ఫేమస్ బుక్ స్టాల్స్లో అవైలబిలిటీగా ఉంది. పంచాంగం అనేది మన పూర్వ గణిత ఆధారితంగాను దృక్సిద్ధాంత గణితంలోనూ గణించడం జరుగుతూ ఉంటుంది. పంచాంగ రీత్యా వచ్చినప్పటికీ మనకు ఒక సంవత్సరం కొనుక్కున్నా సరే మనకు రాశి ఫలాలు కానీ ముహూర్త బలాలు కానీ అన్ని దాన్ని క్లియర్గా రాయటం జరిగింది. ఇక వారం మనం గమనించినట్లయితే గ్రహస్థితి గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. రవి శని యొక్క కలయిక అనేది ఈ యొక్క వారం కూడా కొనసాగుతుంది. ఈ యొక్క వారం మనం గమనించినట్లయితే కుంభంలో రవి శని యొక్క కలయిక, అదేవిధంగా శుక్రుడు బుధుడు మరియు అదేవిధంగా రాహువు ఈ 3 గ్రహాల కలయిక అనేది అంటే త్రిగ్రహ కూటం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. మరియు అదేవిధంగా కుజుడు వచ్చేటప్పటికి మిథునంలో కొనసాగుతున్నాడు. కేతువు మనం చూసినట్లయితే కన్యలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది మనం చూద్దాం. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సుఖాన్ని ఇవ్వగలుగుతాడు. రవి యొక్క శని యొక్క కలయిక గత వారం చెప్పిన విధంగానే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మానసికమైనటువంటి ప్రశాంతత శారీరకమైనటువంటి ప్రశాంతత ఉంటుంది. శారీరకంగా ప్రశాంతత అనేది వేరు, మరియు శారీరకమైనటువంటి సౌఖ్యం అనేది వేరు. ఇక్కడ శారీరకమైనటువంటి ప్రెజర్ అయితే ఉద్యోగపరంగా ఈ రాశి వారికి ఉంటుంది. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అధికమైనటువంటి శారీరక శ్రమ అయితే ఉంటుంది. కానీ ప్రశాంతత అనేది మానసికమైనటువంటి ప్రశాంతత, చేస్తున్నటువంటి పనిలో ఒక నిబద్ధత అనేది ఉంటుంది. ఉన్నతాధికారులతో మెప్పు పొందగలుగుతారు. మీరు చేసేటువంటి పనికి 10 మందిలో గుర్తింపు పొందడం అనేది ఒక మంచి ఫలితంగా మీరు భావిస్తారు. మీకు రావాల్సినటువంటి గుర్తింపు, మీరు రాసినటువంటి వ్యాసాలు, మీరు చేసినటువంటి కీర్తి ఏదైతే ఉందో 10 మందికి చేసేటువంటి సేవా దృక్పథం ఏదైతే ఉందో దానికి తగినటువంటి గుర్తింపుగా మీరు భావిస్తారు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో కలిసినటువంటి రవి శని యొక్క కలయిక, గురువు యొక్క అనుకూలత అనేది కొంచెం ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతుంది. బెప్పు కీర్తిని పొందగలుగుతారు. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కూడా అనుకున్న దానికన్నా బెటర్గా రాణించగలుగుతారు. కానీ గణితంలో అంటే మ్యాథమెటిక్స్లో కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థితిలో లేడు కాబట్టి ఈ యొక్క పరిస్థితిని గమనించాలి. ఆ యొక్క పరిహారం అనేది చేసుకోవాలి. ఈ రాశి వారికి కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో మరియు అదేవిధంగా కొన్ని జాగ్రత్తలకి దూరంగా ఉండాలని చెప్పి అనుకుంటారు. కోర్టు వ్యవహారాలు కానీ పోలీసు పంచాయతీల విషయాల్లో కానీ అనవసరమైనటువంటి విషయాల్లో మిమ్మల్ని తీసుకెళ్ళి 10 మందిలో కూర్చోబెట్టి మిమ్మల్ని కూడా మాట్లాడమని చెప్పి మధ్యవర్తిగా మాట్లాడమన్నట్లయితే నాకు ఇది అవసరం లేదు, నా యొక్క జీవితం నాకుంది, నా కుటుంబం నాది, నా జీవితం అనేది నాకు ముఖ్యం అని చెప్పి క్లియర్గా లేచి వచ్చేటువంటి పరిస్థితి, నిర్మోహమాటంగా చెప్పేటువంటి మనస్తత్వాన్ని అలవరుచుకుంటారు. అన్నీ బాగానే ఉన్నా సరే వైవాహిక జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఒక ఇంటిని కనిపెడుతూ ఉంటారు. కొత్తగా పరిచయమైనటువంటి స్త్రీలతో కొంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. కుటుంబమే ముఖ్యమా అని చెప్పి ఎక్కువగా భావించడం జరుగుతుంది. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా ఈ వారం మీరు ఈ రాశి వారికి సానుకూలంగా ఉంటుంది. 10 మందితో కలవటం, ఉన్నతాధికారులు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో ఒక మంచి ర్యాప్ పవర్ బిల్డ్ చేసుకుంటారు. పోయిన ప్రతి ప్రదేశంలోనూ మీ యొక్క స్థాయికి తగినట్టుగా మీకు గుర్తింపు పొందాలి అని చెప్పి మీరు భావిస్తారు. మీకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ని వాడగలుగుతారు. మీకు తెలిసినటువంటి వారు మీ యొక్క గురించి మీ యొక్క మనస్సు తెలిసినటువంటి వారు మీకు ఇచ్చేటువంటి విలువని ఇవ్వగలుగుతారు. ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న వ్యవహార సంబంధితమైన విషయాల్లో సానుకూలపడే విధంగా ఉంది. చేస్తున్నటువంటి ఉద్యోగం కన్నా నేను పడుతున్నటువంటి కష్టం వేరే చోట పడితే ఇంకా 10 రూపాయలు ఎక్కువగా సంపాదించగలుగుతాను అని చెప్పి ఒక భావన మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. ఈ రాశి వారికి విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి.
ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ వారం అనేది చూద్దాం. ముందుగా ఈ రాశి వారిని మనం గమనించినట్లయితే హనుమాన్ చాలీసా చదవటం, హనుమాన్ దేవాలయం దర్శనం, హనుమాన్ సింధూరాన్ని ధరించటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. వాటితో పాటు ఈ రాశి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి ముఖ్యంగా ప్రతి మంగళవారం వీలైతే ఆకుపూజ చేయించండి. ఇది మంచి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. వీటితో పాటు ఈ రాశి వారు వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో, అత్తమామ గొడవలు కానీ, లేకుండా ఉంటే అత్తగారింట్లో ఉండేటువంటి గొడవలు కానీ, లేకుండా భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, గోచార రీత్యా దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోండి, అమ్మవారిని పూజించండి. ఇది మంచి ఫలితాలు ఇస్తుంది. ప్రతినిత్యం కుంకుమను ధరించండి. ఇది మంచి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది.